తమిళ సూపర్ స్టార్ రాజకీయ నాయకుడు దళపతి విజయ్కు ముస్లిం బోర్డు షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ బరేలీలోని సున్నీ ముస్లిం బోర్డు ఫత్వా జారీ చేసింది. ఈ మేరకు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు చష్మీ దారుల్ ఇఫ్తా చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేలీ విజయ్పై తమ ఈ ఫత్వా జారీ చేశారు. అవును, ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం బోర్డు నటుడు తమిళగ వెట్రి కజగం పార్టీ నాయకుడు విజయ్పై ఫత్వా జారీ చేసింది. దీంతో విజయ్ వివాదంలో చిక్కుకున్నట్లయింది. ఈ సందర్భంగా ముస్లిం సెంటిమెంట్ను విజయ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారంటూ మౌలానా రజ్వీ ఆరోపించారు. ఫత్వా ప్రకారం ఇస్లాం వ్యతిరేక రీతిలో విజయ్ ప్రవర్తించాడని, అతని గత చర్యలు ముస్లిం సమాజం పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించాయని ఆరోపించారు. మద్యం సేవించే, జూదం ఆడే వ్యక్తులను ఇఫ్తార్ సమావేశానికి ఆహ్వానించడం పాపమని చెబుతూ ఇలాంటి వ్యక్తులను మతపరమైన కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలను కోరింది. ఈ సందర్భంగా బీస్ట్ సినిమాను ప్రస్తావించిన రజ్వీ ఆ సినిమాలో ముస్లింలను, వారి సమాజాన్ని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చిత్రీకరించారని, వారిని విలన్లుగా చూపించారని, ఈ వివాదం తన సినిమాలో వారి ఇమేజ్ను దెబ్బతీసిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ముస్లిం ఓట్లను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇస్లామిక్ ఆచారాలను గౌరవించని, ఉపవాసం ఉండని వ్యక్తులను ఇఫ్తార్ కార్యక్రమానికి ఆహ్వానించడం అంటే అది పవిత్ర రంజాన్ మాస పవిత్రతను అగౌరవపరచడమేనని రజ్వీ అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సమాజం నిర్వహించే మతపరమైన కార్యక్రమాలకు విజయ్ను ఆహ్వానించవద్దని ఆయన అభ్యర్థించారు.